జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను 2 రోజుల ముందు మీకు ఒక వీడియోలో చెప్పా, భారత ప్రభుత్వం ఎవరైతే రైలు ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళు పడుతున్నటువంటి అవస్థల దృష్ట్యా 10,000 బోగీలను ఇంకా పెంచుతుందని చెప్పేసి నేను ఒక న్యూస్ అయితే ఒకటి చెప్పిన. అందులోనే మరొక కీలకమైనటువంటి అప్డేట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చా. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని చెప్పేసి మళ్ళీ కోరుతా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వద్దాం. భారతీయ రైల్వేస్ మన దేశంలోని సాధారణ ప్రజానీకం జీవితంలో భారతీయ రైల్వేస్ కూడా ఒక భాగం అయిపోయినాయి. ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా, లేదా టూర్లకు వెళ్లాలన్నా సాధారణ ప్రజలందరూ కూడా ఈ రైళ్లలోనే వెళ్తా ఉంటారు. దీంతో రైలు ప్రయాణం అనేది సాధారణ భారతీయుల జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మన దేశంలో రైలు ప్రయాణం అంటే నరకాన్ని తలపిస్తుంది. జనరల్ కోచ్లు తక్కువగా ఉంటాయి, మెజారిటీ కోచ్లు రిజర్వేషన్ కోచ్లే ఉంటాయి. అయినప్పటికీ మన రైళ్లలో రిజర్వేషన్లు దొరకడం అంటే మాటలు కాదు. అందుకోసం కనీసం 10-15 రోజుల ముందుగా రిజర్వేషన్లు చేయించుకోవాల్సి వస్తుంది. దీంతో ప్రయాణికులు ఎక్కువగా జనరల్ కోచ్లనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీంతో జనరల్ కోచ్లు జనాలతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఇక కొంతమంది ప్రయాణికులు జనరల్ కోచ్ల్లో ప్రయాణం చేయలేక రిజర్వేషన్ బోగీలలో ప్రయాణిస్తూ ఉంటారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి అంటే రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా వీళ్ళ వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం కొత్తగా 10,000 జనరల్ బోగీలను అలాగే 10,000 రిజర్వేషన్ బోగీలను పెంచాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకునేది. నిర్ణయం తీసుకోవడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఆయా బోగీలను తయారు చేస్తా ఉన్నారు. అయితే మన దేశంలోని ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అయితే సంతృప్తి చెందల. మొన్న మన వీడియో చేస్తే దానికి సంబంధించి చాలా మంది కూడా సంతృప్తి అయితే చెందల. చాలా మంది కమిటీ కూడా పెట్టారు, ఇలా కాదు అలా కావాలన్నట్టు. ఎందుకంటే మన దేశంలో కొన్ని రోడ్లకు విపరీతమైన డిమాండ్ ఉండాలి. ఆయా రోడ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరుకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఈ రూట్లో ఉన్న డిమాండ్ బట్టి రోజుకు కనీసం 10 ట్రైన్లనైనా నడపొచ్చు. ఇలా మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉన్న రూట్లు ఎక్కువగానే ఉన్నాయంట. ఈ డిమాండ్ ఉన్న రూట్లలో కొత్తగా ట్రైన్లు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అయితే ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రైళ్ల మీద దృష్టి సారించింది. ఈ విధంగా ఎక్కువ డిమాండ్ ఉన్న రూట్లను ముందుగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మన దేశంలో విపరీతమైన డిమాండ్ ఉన్న రూట్లు దాదాపు 30 వరకు ఉన్నాయంట. అది పరిస్థితి. దీంతో ఈ 30 రూట్లలో ఏకంగా 1, 2, 3, 4, 5, 10 కాదు 2,000 కొత్త రైళ్లను నడపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ 2,000 రైళ్లను ఆయా డిమాండ్ ఉన్న రూట్లలో నడపడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకునేది. ఈ డిమాండ్ ఉన్న రూట్లలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కాగా ఈ కొత్త రైళ్లకు సంబంధించిన స్వీట్ న్యూస్ను త్వరలోనే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తెలియజేయనున్నారంట. అది కదా విషయమా? జబర్దస్త్ ఉంది కదా న్యూస్. చాలా మందికి ఇది గుడ్ న్యూస్ అవుతుందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఇటువంటి విలువైన సమాచారాన్ని మీకు వీలైనంత మందికి షేర్ చేయగలరని చెప్పేసి మళ్ళీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్.